వరుసగాల వల్ల మరి ఎటువంటి మగవాళ్ళకు వచ్చేది మొహం తెస్తారు, ఆడవాళ్ళకు వచ్చేదేమో అటువంటి బాళ్ళకు వచ్చేది బతుకమ్మ పండుగని చెప్పి ఎప్పుడు పెట్టుకొని దేనిక ఎల్లమ్మ కనుకనే మరి అటువంటి దగ్గర 19 గిరిలకు చేర వచ్చింది. పార్వతమ్మ తోడు సెలవు తీసుకున్నదట. మల్లెలు మరి అరదాచి పూలు పరదాచి పూలు గోలంతం చేర వచ్చింది రేణుకాయల్లమ్మ. అటువంటి కనుకనే మరి అత్తిగ మల్లెల నాగమల్లెల పొట్టు మల్లెల పోసంగ మల్లెల కోసుకున్నది. మరి అడవిలో కనుకనే మరి యాదారి గౌరమ్మని వేడిసిన మరి ఎటువంటి రేణుకాయల్లమ్మ కనుకనే బతుకమ్మ మాటలు వాడింది. మరి ఎటువంటి గౌరమ్మని తీసుకొని వెళ్ళిపోయి అక్కగా గర్భితం చేద్దామని చేర వచ్చిందట. పాడవాడుతున్నదంటే శ్రీలక్ష్మి మరి ఎల్లమ్మ చేతున్న గౌరవం చేతబట్టరాజే ఎల్లమ్మకు వాళ్ళు గౌరవం ఇయ్యరాయే. వక్కలారో దాసికాంతలారా మీ దగ్గర నేను వాడలేదా పాడలేదా నా చేతికి ఇయ్యలమ్మ నా చేతి గౌరవం మీరు వర్తలేరని చెప్పి రేణుకా ఎల్లమ్మ ఎప్పుడు అన్నదో కట్టినారు రాజపోలు రాసినారు వయ్యేడు లగ్గారు మాకు దొరికిన అమ్మ చెల్లెలా పోలేనుగా ఎల్లమ్మ. మరి కట్ట కంకణాలు కట్టలేదు వయ్యేడు లగ్గాలు కాలేదు జరిగే పెళ్లి జరగలేదు ఇలా పెళ్లి కానీ దాని అష్టమయ్య రాలవ ఇలా భయ రాలవల్లో అమ్మ పొట్టు కంకనే నీకు పెట్టరాదు నీ పొట్టు మాకు పెట్టరాదు చెల్లెలా పోలేనుగా ఎల్లమ్మ. ఉద్దరంగా వచ్చినాను వెంట వచ్చిన దాసు వాళ్ళు కనుక మనరాని మాటలు అందరమ్మా నేను ఇల్లు ఎమ్మడి ఉండలేను చెప్పి రేణుకా ఎల్లమ్మ. కాయలు కొట్టిన మావిడో లేదు ఎల్లమ్మ దేవి
శ్రీమతి అరుల మీద కూర్చొని ఆ కలకలాటపడి కన్నీరు తీస్తామన్నది ఒల కనుకనే ఒల పోస్తామన్నది రేణుకా ఎల్లమ్మ